ఈవినింగ్ టైం అయితే ఒక హాఫ్ కేజీ పచ్చి గీతే ఉంటే బెల్లం వేయండి. బెల్లం అవును. నెక్స్ట్ డే మస్టర్డ్ ఆయిల్, ఆవులు నూనె 100 గ్రామ్స్ అవి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. స్లో మెల్లగా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. కొత్తగా పెట్టేవాళ్ళు ఇది లాస్ట్ టైమా డిసెంబర్? కొత్త పెట్టేవాళ్ళు ఇది బెస్ట్ టైం. ఇప్పటి నుంచి సమ్మర్ గీదలు ఖరాబ్ అయిపోతాయి, పాడిపోతాయి. ఓకే. ఇంకా సూడి కట్టడానికి కూడా కష్టం. వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మజార్ డైరీ ఫామ్లో ఉన్నాము. మజార్ బే దగ్గర మన ఆంధ్ర తెలంగాణ సౌత్లో చాలామంది డైరీ ఫామ్ రన్ చేసే వాళ్ళైతే మజార్ బే చాలామంది తెలుసు. మజార్ బే కూడా వాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తే. ఇప్పుడున్న చలికాలంలో ఫ్యాట్ కూడా ఎంతో తక్కువ అయిపోతుంది. ఎందుకు, ఏ గేదెలో ఏ విధంగా ఫ్యాట్ ఉంటుంది అనేది కూడా అడుగుదాము. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు గేదెలలో చాలా వరకు అయితే ఈయననే తగ్గిపోతాయి కాబట్టి ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అడుగుదాము, ఈ ఫామ్లో కూడా పెరిగిన రేట్లు, ఫ్యాట్ ఎండ్లో ఎక్కువ వస్తుంది. చాలామంది ఊర్లలో ఫ్యాట్ మీదనే గేదెల పాలు వేస్తుంటారు, అది కూడా గిట్టుబాటు అవుతుందో అడుగుదాము. అస్సలాము అలైకుం. మజార్ బే ఇప్పుడున్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాట్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ బ్రీడ్ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది గేదెలలో చూసుకున్నట్లయితే? గేదెలలో లోయెస్ట్ ఫ్యాట్ అంటే బనీ స్టార్టింగ్ ఈనిన తర్వాత అంటే 5.5 ఇట్లా ఉంటాయి. ఓకే. ఫస్ట్ సెకండ్ మంత్ అయితే అట్లానే ఉంటాయి. సెకండ్ మంత్ నుంచి 6.5 ఇట్లా స్టార్ట్ అవుతాయి. ఓకే. ముర్రా చూసుకుంటే 6.5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ మంత్లోనే. జాఫరాబాదీ 7+ ఉంటాయి. ముర్రా జాఫరాబాదీ కొంచెం బెటర్ కంపేర్ టు బన్నీ ఫ్యాట్లో చూసుకుంటాం. వెదర్ ఏమన్నా ఫ్యాట్లో చూపిస్తా? వెదర్ వల్ల కూడా తగ్గిపోవడం, చలి ఎక్కువ అయినాక ఏమైతాయి అంటే బురుగు రాదు పాలు పిండినప్పుడు. ఓకే. దానికి కారణం ఏంటంటే చలిలో ఎక్కువ ఉంటే బర్రె అది బురుగు రాదు. ఓకే. బురుగు రాలేకుంటే మీరు మనం పాలు పిండితే ఫ్యాట్ ఏముంటాయి అది క్రీమ్ లాగా పైన వచ్చేస్తాయి. పాలు పిండినప్పుడు క్రీమ్ ఓకే సపరేట్ అయింది అనుకో, మళ్ళీ ఫ్యాట్ ఎక్కడ చూపిస్తాయి? ఫ్యాట్ సపరేట్ అని కష్టమే. సో ఇప్పుడు మన కూడా చలి ఎక్కువ అయిపోయింది. నేను ఇప్పుడు కట్టున్నా కాదు మొత్తం, ఇప్పుడు రాత్రి అయితే ఇది కింద వేసేస్తాం. అవును, ఈ సైడ్ కూడా వేస్తాయి. ఈ రోజు ఇక్కడ పని అవుతాయి. సో ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా దానాలు ఈవినింగ్ టైం అయితే ఒక హాఫ్ కేజీ పచ్చి గీతే ఉంటే బెల్లం వేయండి. బెల్లం, అవును. నెక్స్ట్ డే మస్టర్డ్ ఆయిల్, ఆవులు నూనె 100 గ్రామ్స్ వేయండి. అట్లా అంటే బర్రెలో కొంచెం వేడిదన వస్తాయి. పాలు కూడా పిండినప్పుడు కొంచెం బురుగు వస్తాయి. బురుగు రావాలి కంపల్సరీగా. రాలేకుంటే మళ్ళీ కేంద్రంలో పోయి ఫ్యాట్ చెక్ చేస్తే తక్కువ వస్తాయి, ఎందుకంటే క్రీమ్ సపరేట్ అయిపోతాయి. మంచి ఫీడ్ పెడితే కూడా ఇప్పుడు ఈ 3 బ్రీడ్లలో ఫీడింగ్ మీద కొంచెం డిపెండ్ ఉంటుంది కదా. ఫ్యాట్, డ్రై ఫోడర్, వెట్ ఫోడర్. గ్రీన్ ఎక్కువ వేసే మనిషికి ఫ్యాట్ రాదు. ఓకే, రాదు. డ్రైలో కూడా పవర్ ఏంలో ఉన్నది. పచ్చి గీదలు తీసుకుంటే అదే మనమైతే చెప్తున్నాం కాదు జొన్న సొప్ప కొట్టి వాడండి అని. పాలు కూడా వస్తున్నాయి, ఇంకా దిగుబడి వస్తాయి. 14 లీటర్స్ దాకా పాలు ఇస్తే మనకు. ఎండుగడ్డి వాడుతున్నారు అంటున్నారు చాలా మంది రైతులు. దానివల్ల పాలు వస్తలేదు కాదు, దాంట్లో పాల ప్రాబ్లం ఉన్నది కాదు. అది చూస్తే కూడా సూపర్ నేపియర్ ఎక్కువ వాడితే కూడా పాలే అయితే ఎక్కువ వస్తలేదు కాదు. చాలా మంది సూపర్ నేపియర్ కూడా అపోజ్ చేస్తుంటారు. ఎందుకంటే సూపర్ నేపియర్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి కాల్షియం డౌన్ ఉండడం వల్ల బ్లోటింగ్ ప్రాబ్లం ఆ విధంగా వస్తుందని చెప్తున్నారు. జొన్న కుట్టి వాడని చెప్తున్నారు మజార్ బే అయితే. మజార్ బే రేట్ల పరంగా చూసుకున్నట్లయితే ఫ్యాట్ పరంగా అయితే బన్నీ కన్నా జాఫరాబాదీ, ముర్రా బెటర్ అని చెప్తున్నారు. ఇంకా చలికాలంలో ఫ్యాట్ అనేది కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఎండాకాలంలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది. రేట్లు ఏ విధంగా ఉంటాయి? రేట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. స్లో మెల్లగా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. కొత్తగా పెట్టేవాళ్ళు ఇది లాస్ట్ టైమా డిసెంబర్? కొత్త పెట్టేవాళ్ళు ఇది బెస్ట్ టైం. ఇప్పటి నుంచి సమ్మర్ దాకా. పాలు మార్కెట్లో ఉండదు, తక్కువ ఉంటాయి. ఓకే. బర్రె ప్రైస్ ఎక్కువ ఉంటాయి కానీ పాలు అమ్మడానికి ప్లేస్ ఉంటాయి. ఓకే. సో బెస్ట్ ప్లేస్ ఎంటర్ కావడానికి ఇక్కడ నుంచే. కానీ ఎండాకాలంలో కొన్న గేదె, ఇప్పుడు చలికాలం ఎండింగ్ జనవరి నుంచి తీసుకున్న గేదె ఎక్కువ రోజులు పాలు ఇవ్వదని చెప్తుంటారు చాలా మంది. దాని మీద మీరు ఏం చెప్తారు? బ్రీడర్ కాదు ప్రాబ్లం, బ్రీడ్. దానిపైన కూడా బ్రీడ్. బనీ తీసుకో, ముర్రా జాఫరాబాదీ తీసుకో. ఇప్పుడు తీసుకున్నాను అనుకో 7-8 మంత్స్ దాకా ఎప్పుడైనా తీసుకో, పాలు తగ్గదు. ఓకే. మంచి బ్రీడ్ ఉంటే బ్రీడ్ గుణాలు డెఫినెట్గా పాలు వస్తాయి. బ్రీడ్ లేకుంటే మళ్ళీ ఒక్కొక్క వెదర్కి, కండిషన్స్కి చేంజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, కంపేర్ చేస్తే మనకు ముర్రాకి కానీ జాఫరాబాదీకి ఇవన్నీ కంపేర్ చేస్తే కొన్ని మధ్యలో గేదెలు కూడా కొన్ని మిక్స్ అవుతున్నాయి. లైక్ మైసానా గేదెలని, లేకుంటే పంజాబ్ గేదెలని.
అది ఈ సిచ్యువేషన్లో రేట్లు దాంతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. రేట్ మైసన్న బర్రెలకు రేట్స్ ఉంటాయి, బాబర్కు కూడా రేట్ ఉంటాయి. పాలు 5 months 6 months మంచిగా ఇస్తాయి. దాని తర్వాత ఇప్పుడు బంద్ చేస్తే తెలియదు. ఓకే, ఇస్తే 8 months కూడా ఇవ్వచ్చు, లేకుంటే 5 monthsలో కూడా బంద్ చేసేయచ్చు మొత్తం. ఓకే, సో అదే ప్రాబ్లం ఉన్నది మైసన్న బ్రీడ్కి. ఇది మనకు ఈ సైడ్ బ్రీడ్కి డబ్బులు ఉన్నది, డబ్బులు లేదని లేదు. ఓకే, అది కూడా బెటర్ అని చెప్పొచ్చు. ఆ ప్రాబ్లం ఏమున్నది జావీద్, మన లక్ మంచిగా ఉంటే 7-8 months దాకా సమానంగా ఇస్తే మంచిగా ఉంటాయి. లక్ పగలకు 4 months 5 monthsలో బంద్ చేస్తే అది చైనా ప్రోడక్ట్. రిస్క్ తీసుకోవద్దు కానీ మంచి బ్రీడ్ తీసుకోవాలని డైరెక్ట్ అదే చెప్తున్నాం కాదు. దాని డబ్బులు ఎట్లయినా పెడుతున్నావు కాదు, దీనికి కూడా పెడతావు, దానికి కూడా పెడతావు, అంతా పెడతావు కాదు. ఓకే, సో మనకు ఎక్కువ కాలం పాలిస్తేనే ప్రాఫిట్లో ఉన్నాడు కాదు మనం. లేకుంటే మనకు అవసరం ఏమున్నది, మనం గ్రేడెడ్ కూడా తీసుకోవచ్చు కాదు ఆంధ్ర నుంచి. అది కూడా ఎక్కువ కాలం పాలు ఇయ్యదు అని మనం ఈ బ్రీడ్స్కు వెళ్తున్నాం. నాకు మీకు ఎవరైనా ఏ డైరీ ఫార్మర్స్కి ఏం అవసరం ఉన్నది హర్యానా వెళ్ళడానికి, గుజరాత్ వెళ్ళడానికి. ఇప్పుడు ఆంధ్ర సైడ్ మనకు కాటన్ సీడ్ అనేది దొరకదు. అక్కడ గుంటూరు సైడ్ కానీ, నెల్లూరు సైడ్ కానీ, లేకుంటే ఇక్కడ మనకు అనంతపురం తమిళనాడు బార్డర్ మనకు ఆంధ్ర షేర్ చేస్తుంది కదా, అక్కడ కాటన్ అనేది పత్తికల్లి అనేది దొరకదు. దానికి రీప్లేస్ చేసి రైతులు ఏం వాడితే మంచిది? జావీద్, మనకు కూడా హైదరాబాద్ అంటే రాయచూర్ నుంచి కుట్టి వస్తాయి. అవును, కర్ణాటక నుంచి. అవును, సప్లయర్స్ ఎక్కడైనా ఉన్నారు. ఓకే, అక్కడ మీ ఊర్లో లేదు కొండవచ్చు, మీరు సిటీ ఏం మీకు తగులుతాయి, అక్కడ వెళ్తే దానాల షాప్లో దొరుకుతాయి. కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. అరే 1-2 రూపీస్కి ఏమైతే తమ్ముడు చెప్పు. నాకు 4 kgs నువ్వు పత్తి చెక్క తినిపిస్తావు, మార్నింగ్ 2 kgs, ఈవినింగ్ 2 kgs. 2 రూపాయలు కూడా ఎక్కువ అయితే ఎంత అవుతాయి? 8 రూపాయలు అవుతాయి. ఏం ఎక్కువ ఏం తక్కువ? ఓకే, నేనేమంటున్నా అంటే దానికి ఏదైనా బీట్ చేసేది ఉందా? పత్తి కల్లికి ఏదైనా బీట్ చేసేది? పల్లిది వేస్తారు, అది కూడా వేస్ట్. 1-2 days తర్వాత అది హార్డ్ అయిపోతాయి. నానాలి అంటే 12 hours అది కలపదు ఎక్కువ. శనగపొట్టు అది పప్పు జాతిలో వస్తాయి. ఓకే, అది ఫ్యాట్ కాంటెంట్కి, ఆయిల్ కాంటెంట్కి వస్తలేదు కాదు. అది పప్పు జాతిలో నువ్వు ఏం వాడుతున్నావు? కందిపొట్టు వాడవచ్చు, చనది వాడవచ్చు, మినపప్పు వాడవచ్చు. ఇది వేరేది, ఆయిల్ కంటెంట్ వేరేది. ఓకే, ఇది పత్తికల్లి వాడొచ్చా ఎక్కడ ఉంటే? ఏదైనా దానివల్ల గేదెలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? పత్తికల్లి పాలు ఇస్తున్నాయి కదా, దాంట్లో పాలు కూడా ఉన్నది, మీ ఫ్యాట్ పర్సెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాదు దాంట్లో నుంచి. ఆల్ ఓవర్ ఇండియా అదే వాడుతున్నాం కాదు. ఎంటైర్ మనం హర్యానా చూస్తే అదే పత్తి చెక్క వాడుతున్నారు, ఎంటైర్ గుజరాత్ చూస్తే అదే వాడుతున్నాం, ఎంటైర్ మన తెలంగాణ కూడా ఆంధ్రాలో కూడా ఇక్కడ 80% అయితే అదే వాడుతున్నాం. పల్లిదైనా ఉంటుందా? లేదు, అంత పాలు రాదు, డబ్బులు అంతానే కడుతున్నాం. ఎందుకు? అది కాస్ట్ అయితే అదే అవుతుంది. పాలు రావాలే కాదు, ఏమైనా తినిపిస్తే పాలు రావాలి. బీడ్ దానం మీద మీ ఒపీనియన్ ఏంది? బీడ్ దానం మీద బీడ్ దానం కంటిన్యూస్గా దొరకదు. ఓకే, చీపెస్ట్ అనుకో దానాను. ఓకే, దానాలో చీపెస్ట్ అనుకో, కానీ నీకు ఎప్పుడు 24 మళ్ళీ 365 దొరకదు. ఆ దొరకలేక టైంలో గిదలు ఖరాబ్ అయిపోతాయి, పాడిపోతాయి. ఇంకా సూడి కట్టడానికి కూడా కష్టమే. ఎంత మోతాదులో వేయొచ్చు ఒక గేదె తీసుకుంటే? కొంతమంది చెప్తుంటారు రేటు క్యాలిక్యులేషన్ ఉండదు తమ్ముడు, అదే ప్రాబ్లం కాదు. వద్దంటేనే బెటర్. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది కూడా 2 kg ఇస్తున్నా, అది కూడా 2 kg వేస్తా అంటే అది పని నడవదు. అవును, బియర్ పొట్టు వేయాలి అంటే నువ్వు 8-9 kgs టైంకు వేయాలి. ఓకే, కానీ రైతులకు అది అవగాహన ఉండదు. అరే నేను 2 kg ఇది ఆపుతున్నావు కాదు, ఆ బదులు ఇది 2 kg వేసేస్తా, దానికి పాలు అంతానే వేయాలి. రాదు, గేదెలు పాడే ఛాన్సెస్ కడుపు నిండాలే కాదు. అవును, బియర్ పొట్టు కూడా వస్తుంది అంటే మొత్తం వేస్టేజ్ వస్తుంది మనకు. ప్యూర్ ఫామ్లో ప్యూర్ ఫామ్లో వస్తలేదు మీకు. అది వాటర్ తీసిన తర్వాతనే మనకు దొరుకుతున్నాయి. అది కూడా నీళ్ళు ఉంటాయి దాంట్లో. నువ్వు వెయిట్ 10 kg వేసేస్తే యాక్చువల్గా 2 kgs కూడా ఉండొచ్చు. అర్థమైంది కాదు. పచ్చి గడ్డి మీద మీ ఒపీనియన్ ఏంది? పచ్చి గడ్డి దాని మీద? పచ్చి గడ్డిలో అంటే ఇప్పుడు మనకు ఇంగ్లీష్ గడ్డీస్ నేనైతే ప్రిఫర్ చేయను, నేను వాడి చూసిన. ఓకే, అవును, కష్టం అదే ఉన్నది. లేబర్ పట్టాలి, లేకుంటే మనం కోయాలి, మళ్ళీ మిషన్లో వేయాలి, అంతా చేయాలి, మళ్ళీ అంతా పాలు రాలేకుంటే ఏం చేసుకుంటావు? అందుకోసం నేను పాతనే సజెస్ట్ చేస్తాను. ఓకే, దానిల ఖర్చులు కూడా తగ్గుతాయి. పాతలు ఏమేమి మనకు పచ్చి గడ్డి దేవుడిచ్చే ఉన్నది, మక్క ఉన్నది, జొన్న ఉన్నది, సద్దలు ఉన్నది, ఇది ఉన్నది, ఇంకా పేపర్ గడ్డి మన మూసా నది పక్కనే ఉన్నది, అది న్యాచురల్ గ్రాసెస్. ఓకే, గేదెలలో చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ చలికాలంలో జ్వరం కానీ అది కాల్షియం ఒకటేసారి డౌన్ కావడం కానీ ఈ విధంగా ఉంటే సల్లీకు కొంచెం వేడిగా చేసుకోవాలి. ఓకే,
ఈ మస్టర్డ్ ఆయిల్ ఇవే ఇది వాడాలి, కొంచెం హీట్గా ఉండాలి. ఓకే, మనం షర్ట్ వేసుకున్నాం, ఇప్పుడు నిలబడే ఉన్నాం, ఇప్పుడు 7:30 అయితే జాకెట్ వేసుకుంటాం. ఓకే, వీళ్ళు వీటికి మొత్తం క్లోజ్ చేసేయాలి, కొంచెం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయలేకుంటే తాటిది మనకు ఉంటాయి కాదు, మొత్తం మళ్ళీ వేసేయాలి, పైన నుంచి కింద దాకా వేసి క్లోజ్ చేయాలి. హర్యానాలో జస్ట్ హర్యానా వెళ్ళు, వేరే రాష్ట్రంలో వెళ్ళు. హర్యానాలో నేను వీడియో కూడా మీకు కొంచెం షార్ట్ తీసి పంపిస్తాను. నేను వెళ్తున్నా 25th. ఓకే, హీట్కి వాళ్ళు ఎట్లా క్లోజ్ చేస్తారు ఇది చలికి నేను చూపిస్తాను. ఈ దానాల గురించి అయితే మీ అందరికీ తెలిసిందే, మదార్ భాయ్ ముందు నుంచి చెప్తారు దానాలలో పత్తికల్లి అనేది పక్కా వాడండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వెట్ దానికన్నా డ్రై ఫోడర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అని రైతులు చెప్తున్నారు. లేకుంటే మీరు జొన్న వెట్ చేస్తే జొన్నలు కానీ లేకుంటే మక్కలు. నేను ఇక్కడ పచ్చి మేత వేస్తలేదు, నేను వాడతలేదు. అవును, నాకు ఫస్ట్ నెలలోనే నాకు ముర్రాల్లో 8.4% ఫ్యాట్ ఉంటాయి మన దగ్గర. ఓకే, జాఫ్రాల్లో 10-11 దాకా ఉంటాయి. ఓకే, బనీలో 6.57 ఉంటాయి. ఓకే, పచ్చి మేత అస్సలు వాడతలేకుంటే అంత ఫ్యాట్ వస్తాయి. ఓకే, పాలు కూడా వస్తున్నాయి. ఓకే, ఈ మనం ఏం వాడుతున్నాం దానివల్ల పాలు కూడా ఎక్కువ ఉన్నది, ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉన్నది. ఓకే, ఇది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి గేదెలు తీసుకోతారు, ప్రెగ్నెంట్ గేదెలు కొంతమంది ఫామ్లో కూడా ప్రెగ్నెంట్ ఉంటాయి, వాటికి బెల్లం వేయలేము. ఏ విధంగా దానికి ప్రికాషన్ తీసుకోవాలి? ఆవుల నూనెలో వేయవచ్చు, ఆవుల నూనె వేయవచ్చు. ఓకే, కానీ ప్రెగ్నెంట్ ఉన్నది అంటే మొత్తం పాలు క్లోజ్ చేస్తే అప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అప్పుడు 1 kg టైంకి పత్తి చెక్క, 1/2 kg గోధుమలు దాంతో హీట్ వచ్చేస్తుంది. అవును, ఇంకా నువ్వు సూపర్ నేపియర్ వేయి, అప్పుడు పర్వాలేదు. వరి కూడా తినిపి, ఓకే, అప్పుడు పర్వాలేదు. ఎందుకంటే నీకు పాలు కావాలి అని లేదు కాదు, అవును, జస్ట్ అది శక్తిలో ఉండాలి, అంతా ఉండాలి అంతే. అవును, పాలు కావాలి అంటే ఆ రెండులో ప్రాబ్లం ఉన్నది, వేరేలో ప్రాబ్లం లేదు. ఎవరికైతే పాలిచ్చే గేదెలు ఉంటే ఎండుగడ్డి వేయొద్దు, ప్రెగ్నెంట్ ఉంటే ఎండుగడ్డి వేయడం వల్ల కొంచెం హీట్ కూడా వస్తుంది అని కూడా మదార్ భాయ్ క్లియర్ కట్గా చాలా మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శంషాబాద్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15లో మదార్ డైరీ ఫామ్లో గేదెలు ఇప్పుడు కూడా ఉన్నాయి. దగ్గర ఒక 150 to 160 గేదెలు ఉన్నాయి. ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్యాట్ కోసం చూస్తే ముర్రా, జాఫ్రాబాదీ తీసుకోండి. లేదు ఫ్యాట్ కొంచెం తక్కువ ఉన్న మాకు నడుస్తుంది అంటే బన్నీ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి, ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.